ఈ క్వశ్చన్ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో ఇచ్చారు. సో ఇది క్వశ్చన్ ఏంటంటే మ్యాప్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ గివెన్ లిస్ట్ ఏ విత్ ద ప్రొవిజన్స్ గివెన్ ఇన్ ద లిస్ట్ బి. అంటే ఏ జాబితాలో ఇచ్చిన దేశాలని వాటి అంశాలు ఎక్కడి నుంచి, భారతదేశం ఏ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నాం అనే దాన్ని బట్టి మనం మ్యాచ్ చేయాలి అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇది అబ్జర్వ్ చేయండి. దీన్ని సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. దీన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిని బాగా రివైజ్ చేయండి. జనరల్గా మర్చిపోతూ ఉంటారు కాబట్టి బాగా రివిజన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి సింపుల్గా యూకే కాన్స్టిట్యూషన్ ఇచ్చారు, ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చారు. మనకి రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని కనిపిస్తుంది చూడండి, థర్డ్ ఆప్షన్. సో దీంతో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఒక్కటి చూస్తే చాలు మనం ఈ క్వశ్చన్ మొత్తాన్ని ఆన్సర్ చేసేలాగా ఆప్షన్స్ కూడా అలాగే ఇచ్చారు. ఓకే, సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దేనికి మ్యాచ్ అవుతుంది? ఐరిష్ కాన్స్టిట్యూషన్లో మ్యాచ్ అవుతుంది. మనం రాజ్య విధాన ఆదేశిక సూత్రాలని ఐరిష్ రాజ్యాంగం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సో అది ఎక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి, బి వచ్చేసరికి 3తో మ్యాచ్ అవుతుంది. సో బి వచ్చి 3తో మ్యాచ్ అయ్యేది ఎక్కడుంది? ఎస్, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంటే మిగతా ఏమి తెలియకపోయినా మనం ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఒక్కటి తెలుసుకున్నా మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో అయితే మిగతా కాన్స్టిట్యూషన్ నుంచి ఏం అడాప్ట్ చేసుకున్నాం అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం అడాప్ట్ చేసుకున్నామంటే రూల్ ఆఫ్ లా, ద ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లాని అడాప్ట్ చేసుకున్నాం. సో యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మిగతావి కూడా అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సింగిల్ సిటిజన్షిప్, లెజిస్లేటివ్ ప్రొసీజర్, స్పీకర్, ఇవి మనం యూకే రాజ్యాంగం నుంచి మనం స్వీకరించాం అనమాట. ఐరిష్ రాజ్యాంగం నుంచి ఇంకేం అడాప్ట్ చేసుకున్నాం? రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రమే కాకుండా మనం మెథడ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎలా నిర్వహించాలనే అనే పద్ధతిని, నెక్స్ట్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ, అంటే రాజ్యసభకి మెంబర్స్ని నామినేట్ చేస్తారు కదా, అది తీసుకున్నాం. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ చేయగలుగుతుంది కదా సుప్రీంకోర్టు, హైకోర్ట్స్. సో అది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమి అడాప్ట్ చేసుకున్నాము అని అంటే ఐడియా ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్. అంటే రెసిడ్యూరీ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయి? కేంద్రం చేతిలో ఉంటుంది. సో అది మనం కెనడా రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకున్నాం అనమాట. అయితే కెనడా రాజ్యాంగం నుంచి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ తీసుకున్నాము, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్ అనేది ఆ అంశం కూడా తీసుకున్నాం. యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి అడాప్ట్ చేసుకున్నామో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.